నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమేమి చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వార్తలకెళ్ళిపోతే నీట్ పేపర్ లీక్ నిజమే అని చెప్తున్నారు. పరీక్షకు ముందు రోజు రాత్రి బయటకొచ్చింది. అంగీకరించిన విద్యార్థులు. మరి ప్రధాన నిందితులు ఏమంటున్నారు చూద్దాం. ఇది బీహార్‌లో ఇష్యూ. మొత్తం ఎటు కాకుండా అయిపోతుంది. రోజు రోజుకు విచిత్రాలు బయటకొస్తున్నాయి. మరి విద్యార్థి ఏం చెప్పిండంటే, రాజస్థాన్‌లోని కోటాలో నీట్‌కి సిద్ధమవుతున్న నాకు మామయ్య ఫోన్ చేశాడు. పరీక్ష కోసం అన్ని ఏర్పాట్లు చేశారని బీహార్ సమస్తీపూర్‌లోని ఇంటికి రమ్మని పిలిచాడు. నీట్ పరీక్ష అంటే మే 5న ఒకరోజు ముందు అంటే 4వ రాత్రి నా స్నేహితులను తీసుకొని నేను మా మామయ్య వద్దకు వెళ్ళాను. అతడు అమిత్ ఆనంద్, నితీష్ వద్దకు తీసుకెళ్ళాడు. నాకు అక్కడ నీట్ ప్రశ్నపత్రం, ఆన్సర్ షీట్ ఇచ్చారు. రాత్రంతా వాటిని మేము బట్టి పట్టాం. మరుసటి రోజు పరీక్ష కేంద్రానికి వెళ్ళిన తర్వాత మామయ్య ప్రశ్నపత్రాన్ని చూస్తే ముందు రోజు మామయ్య ఇచ్చిన పేపర్‌తో పూర్తిగా సరిపోలింది అని 22 ఏళ్ల అనురాగ్ పోలీసులకు వివరించాడు. యాదవింద్ ఏమి చెప్పింది అంటే, పరీక్షకు ముందు అమిత్ వీళ్ళు మొత్తం 30-32 లక్షలకు దొరుకుతుందని తెలిపారు. దీంతో నేను వీళ్ళందరూ డబ్బులు తీసుకొని వాళ్ళకి ఇచ్చారంట. హైకోర్టులో విచారణపై సుప్రీం స్టే. నీట్ పరీక్షలో అవకతవకలపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు గురువారం విచారించింది. ఈ వ్యవహారంపై పలు హైకోర్టుల్లో విచారణపై స్టే విధించింది. అన్ని పిటిషన్లను సుప్రీంకు బదిలీ చేయాలని ఎన్టీఏ కోరటంతో ధర్మాసనం ఈ ఉత్తర్వులిచ్చింది. ఇదయ్యాక యూజీ నీట్ ఈ ఏడు దాకా వచ్చింది అనేది పెద్ద క్వశ్చన్ మార్కు. యూజీసీ నెట్ పేపర్ కూడా లీక్ అయింది అనే ఉద్దేశంతోటి ఆ ఎగ్జామ్ కూడా క్యాన్సిల్ చేశారు. ఇది కూడా యూజీ నీట్ కూడా క్యాన్సిల్ చేసేదానికి చాలా ఆస్కారాలున్నాయి. తప్పు చేసిన ఎవరిని ఉపేక్షించం ధర్మేంద్ర ప్రధాన్ హెచ్ఆర్డీ మినిస్టర్ చెప్తుండు. ఇక మరి లక్షలు అమ్ముకొని మొన్నటిదాకానే ఏమన్నాడంటే అసలు పేపరే లీక్ కాలేదు, లీక్ అయ్యేందుకు ఛాన్సే లేదని చెప్పిండు. ఇగో ఇప్పుడు ఇట్లా బీహార్లో ఒకరోజు ముందే మున్సిపల్ ఇంజనీర్ చేతికి నితీష్, అమిత్ అనే వ్యక్తులతో 32 లక్షలకు ఒప్పందం. నీట్ రద్దుపై కేంద్రం ఎన్టీఏకు సుప్రీం నోటీసులు. ఏమంటారు చెప్పురే మరి, అసలు ఏం చేస్తురు అని. ఇగో పట్నాకు వచ్చిన అభ్యర్థులకు ప్రభుత్వ అతిథి గృహంలో బస చేయడానికి మాజీ మంత్రి తేజస్వి యాదవ్ పిఏ సహకారం. మే 4నే ఆ నలుగురికి పట్నాకు రప్పించి బస ఏర్పాట్లు చేస్తారు. ఎందుకు చేయరు? ఎగ్జామ్కి ఒక రోజు ముందే నీట్ క్వశ్చన్ పేపర్స్ లీకు, రాత్రంతా బట్టి పట్టి మరుసటి రోజు ఎగ్జామ్. బీహార్ పోలీసుల ముందు అంగీకరించిన స్టూడెంట్స్ ఒక్కో పేపర్కు 40 లక్షలు అమ్మేసినట్లు గుర్తింపు. సంవత్సరాలు నిద్రాహారాన్ని మాని ఉన్నాయాన్ని అమ్ముకొని ఫీజులు కట్టుకొని ప్రిపేర్ అయితే వీళ్ళు చేసే ఘనకార్యాలు ఇట్లా. నీట్పై హై లెవెల్ కమిటీ. ఇంకెందుకు కమిటీ చేసాడు, క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎగ్జామ్ పెడితే కొంచెం అన్నా న్యాయం జరిగినట్టు ఉంటుంది. ఏం చేస్తాం, ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టాం. మీరే తప్పు చేస్తారు, వేరే వాళ్ళు కాదు. విద్యార్థుల భవిష్యత్తే మాకు ముఖ్యం, వారితో రాజకీయాలు వద్దు. కొన్ని చోట్ల తప్పులు జరిగినాయి కాదు, మొత్తం ఎటు కాకుండా అయిపోయింది. ఎరదూడరు. యూజీసీ నెట్పై ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. త్వరలోనే కొత్త తేదీ. కేంద్ర విద్యాశాఖ మంత్రి. ఇది నీట్పై స్వతంత్ర కమిటీ దర్యాప్తు. సుప్రీంకోర్టులో పిటిషనర్ల వాదన. వీళ్ళే కాదు, మొన్న ఏం చేశారంటే ఎన్టీఏ చైర్మనే మళ్ళా ఇన్వెస్టిగేషన్కి చీఫ్గా బిహేవ్ అరెస్ట్ చేసిండు అన్నమాట. వాళ్ళ హయాంలోనే ఈ అన్యాయాలు జరిగినాయి. మళ్ళీ వాళ్ళే దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తారట, దానికి చీఫ్ అయి. నీట్ పేపర్ లీక్ ఇట్లుంది. నీట్ రద్దుపై కేంద్రానికి ఎన్టీఏకి సుప్రీంకోర్టు నోటీసులు. కౌన్సిలింగ్పై నిలుపుదల ఉత్తర్వులు ఇవ్వడానికి ఇవన్నీ చేస్తున్నారు. కానీ మనకు జూలై 6 నుంచే నీట్ కౌన్సిలింగ్ ఉంది. అది మాత్రం మేమేమి అని చెప్తున్నారు సుప్రీంకోర్టులు. అక్రమార్కులు నిజమే. ఇక చూడరు ఇట్లా అవుతుంది దేశంలో. డార్క్ నెట్ పేపర్ నిన్ననైతే ఆన్లైన్లో పెట్టి అమ్మదానికి ట్రై చేశారు. ఇది పరీక్షకు ముందు రోజే పేపర్ లీక్ అయింది, ఒప్పుకున్నారు. కౌన్సిలింగ్ మాత్రం ఆపబోం. నీట్పై సుప్రీంకోర్టు సృష్టికరణ. పరీక్ష రద్దు పిటిషన్లపై కేంద్రం ఎన్టీఏకు నోటీసులు. హైకోర్టులో ప్రొసీడింగ్స్పై స్టే ఇస్తున్నారు, అన్నీ చేస్తారు. కానీ అది క్యాన్సిల్ చేసి నెట్ క్యాన్సిల్ చేసినట్టు దీన్ని కూడా క్యాన్సిల్ చేస్తే అయిపోతుంది. ఇది ఎడ్యుకేషన్ ఎమర్జెన్సీ. యుద్ధాలను ఆపినట్లు చెప్తున్న మోదీ పేపర్ లీకులను ఆపలేరా? లీక్ పే స్పీక్ ఎప్పుడు పెడతారు? దేశంలో పరీక్షల వ్యవస్థ కుప్పకూలింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.
పేపర్ లీకులపై కేంద్రంపై విపక్షాల ఆగ్రహం. అంతే మరి, వాళ్ళు అన్న దాంట్లో ఏం తప్పులేదు. బగ్గుమన్న విద్యార్థి లోకం. నీట్ అక్రమాలు, నెట్ రద్దుపై ఆగ్రహం. దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాల ఆందోళనలు. నీట్ కూడా రద్దు చేయాలని డిమాండ్. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు పట్టు. చెయ్యర్. నీట్ ప్రశ్నపత్రం కోసం యాదవ్ ఎందుకు 40 లక్షలు చెల్లించాం. యాదవ్ ఎందుకు 40 లక్షలు తీసుకున్నాడు. ఏంద్రా నాయన, ఇది ఎంత ఘోరం అవుతుంది. యుద్ధాన్ని ఆపిన మోదీ పేపర్ లీకేజీలను ఎందుకు ఆపలే. ప్రధాని ధ్యాసంతా లోక్సభ స్పీకర్ ఎన్నికలపైనే ఉంది. రాహుల్ గాంధీ, మీరు ఏమన్నా అయిపోయింది. నీట్ పరీక్ష పే చర్చ ఎప్పుడు నిర్వహిస్తారు. ఖర్గే. విద్యా వ్యవస్థ ధ్వంసమైంది. లీకేజీ వెనుక తేజస్వి సహాయకుడు భాజపా. ఇగో వీళ్ళది ఎట్లుంటుందంటే, చేసేదంతా వీళ్ళు వాళ్ళ వేరే వాళ్ళను నేమ్ చేస్తారు బీజేపీ వాళ్ళు. ఇకపోతే మరి చివరికి ఏమవుతుంది అనేది ఇక సుప్రీంకోర్టే చెప్పాలి. దానికి వీళ్ళు ఏం చేస్తున్నారు, కౌన్సిలింగ్ అయితే ఆపము అని అంటున్నారు. మరి ఆపము ఉన్నప్పుడు ఈ డేట్, నెక్స్ట్ డేట్ ఏమో జూలై 8కి ఇచ్చారు. 6th నుంచి కౌన్సిలింగ్ ఉంది. చూద్దాం. గురుకుల డిగ్రీ ప్రవేశాలకు 2వ జాబితా విడుదల చేశారంట. బీసీ, సోషల్, ట్రైబల్, వెల్ఫేర్ అన్నిటికీ సంబంధించిన డిగ్రీ కాలేజీల అడ్మిషన్లు ఇవి. ఈ వెబ్సైట్లో టీజీఆర్డీసీ సెట్ cgggo.inలో మీరు చూడవచ్చు. ఒకవేళ సీటు లభిస్తే 26లోగా ఒరిజినల్ సర్టిఫికెట్లతోటి సంబంధిత కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని సూచించారు. జోసా కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది. ఎక్కువ మందికి సీట్లు వచ్చే అవకాశం. సీట్లు పెరగడంతో భారీగా పెరిగిన కటాఫ్. తొలి దశ సీట్లు కేటాయింపు పూర్తయింది. ఈ విధంగా ఉన్నాయి వివిధ సంస్థల్లోని సీట్ల వివరాలు. ఐఐటీలలోనేమో 17,000 ఉన్నాయి. మొత్తము ఐఐటీలు 23, ఎన్ఐటీలు 31, ట్రిపుల్ ఐటీలు 25, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థలు 48 ఉన్నాయి. ఈ విధంగా ఉన్నాయి. చివరి కౌన్సిలింగ్ వరకు చూడండి. ఆగమం పోయి అరే మాకు సీట్ రాలేదు అని అంటే పరిశాను. ఇక ఏపీ నీట్లో బాలికల విభాగంలో గత ఏడాది 17,873 కటాఫ్ ఉంటే ఈసారి 23,130కి పెరిగింది. అరే మంచిగా ఉన్నాయి కదా. ఇది వరంగల్ నీట్లో బాలుర విభాగంలో 1664 ర్యాంకు గత ఏడాది సీట్ వస్తే ఈసారి 2,698 ర్యాంకు కూడా సీటు వచ్చింది. చాలా సంతోషం. తొలి రౌండ్లో జోసా కౌన్సిలింగ్లో ప్రధాన ఐఐటీలో ఏ ర్యాంకు వరకు సీట్లు వచ్చినాయంటే ముంబై బాలురు 68, బాలికలు 421 కూడా వచ్చింది. ఇకపోతే మనకు హైదరాబాదు 649, 1809 కూడా వచ్చింది. ప్రధాన నిట్లు వరంగల్, తిరుచిరాపల్లి, సూరత్కల్, క్యాలికట్, ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా ఉన్నాయి. ఆ ర్యాంక్ వరకు సీట్లు వచ్చినాయి. ఇక బీసీ స్టడీ సర్కిళ్లలో ఉచిత డిఎస్సి కోచింగ్ ఏపీ నుంచి. బీసీ స్టడీ సర్కిల్లో ఉచిత డిఎస్సి కోచింగ్ ఇస్తారంటే మరి దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు అనేది చూద్దాం. 26న ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు, 17న ముగిసిన మూల్యాంకనం, 17 కేంద్రాల్లో కొనసాగిన స్పాట్. తెలంగాణ నుంచి క్రీడా పాఠశాలల్లో ప్రవేశాల సందడి. మండల స్థాయి పోటీలు ఈ నెల అంటే ఈ రోజు నుంచి 25 వరకు ఉంటాయి. జిల్లా స్థాయి 27 నుంచి 30 వరకు, రాష్ట్ర స్థాయి 8 నుంచి 12 వరకు. స్పోర్ట్స్ స్కూల్ అడ్మిషన్లు. దీంతోపాటు మూలుగుల బాయ్స్, ఇక్కడ చేగుంటల గర్ల్స్ స్కూల్ ఉన్నాయి. ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించింది. దాంట్లో కూడా వేరే క్యాస్ట్ వాళ్ళకి కూడా సీట్లు ఇస్తారు. అది కూడా రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ సీట్లు గుర్తుపెట్టుకోండి, అప్లై చేసుకోండి. దానికి సంబంధించిన వీడియోలు మనకు ఛానల్లో ఉంటాయి చూడండి. ఈ ఆటల్లో శిక్షణ ఇస్తారు. పోటీలు ఈ అంశాల్లో ఉంటాయి. ఇకపోతే ఎక్కడెక్కడ ఎన్ని సీట్లు ఉన్నాయంటే అక్కింపేటలో 40, కరీంనగర్లో, ఆదిలాబాద్లో 40 సీట్లు ఉన్నాయి. మరి ఏ పత్రాలు కావాలి అంటే విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ పత్రాలతో ఎంపిక పోటీలకు పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. పాఠశాల బోనాఫైడ్, 3rd క్లాస్ పాస్ ప్రోగ్రెస్ కార్డు, అధికారులు జారీ చేసిన క్యాస్ట్ బర్త్ సర్టిఫికేట్, 10 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆధార్ కార్డు ఇవన్నీ జిరాక్స్, ఒరిజినల్ 2 తీసుకురావాలని అధికారులు సూచించారు. ఓకేనా. ఇది దీంతో పాటు ఇది ఏ క్లాస్ అడ్మిషన్లు, మరి 4th క్లాస్ అడ్మిషన్లు గుర్తుపెట్టుకోండి. ఇది నిన్న పేపర్కి ఇచ్చారు. ఇగో పైరవీలకు తావులేదు, ప్రతిభ ఆధారంగానే చేస్తాము అని ఎన్ సుధాకర్ రావు ఓఎస్డి హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ సార్ చెప్తున్నారు. విద్యార్థుల ఎంపిక ప్రతిభ ఆధారంగా నిష్పక్షపాతంగా జరుగుతుంది. ఎలాంటి పైరవీలకు తావులేదు. హకీంపేట క్రీడా పాఠశాలలో విద్యార్థులకు మానవతా విలువలతో కూడిన విద్యతో పాటు
క్రీడల్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చి ప్రోత్సహిస్తున్నాం. పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి వైద్య పరీక్ష నిర్వహించి పాఠశాలలు చేర్చుకుంటామని చెప్తున్నారు. గుర్తుపెట్టుకోండి, చాలా మంచి ఎడ్యుకేషన్ దొరుకుతుంది. దాంతోపాటు గేమ్స్ కూడా ఉంటాయి. త్వరలోనే గ్రూపు 2, 3 పరీక్షలు జాబ్ క్యాలెండర్లో రిలీజ్ చేస్తాము అని మంత్రి శ్రీధర్ బాబు చెప్తున్నారు తెలంగాణ నుంచి. మరి గ్రూప్ 1 విషయంలో 1:100 తీయాలనే డిమాండ్ ఉందని దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. నిరుద్యోగులు ఏ విషయంలోనూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో వారికి అండగా ఉంటుంది అని చెప్పారు. అండగా ఉంటుంది అని చెప్పి మన డిఎస్సికి మాత్రం 1000 రూపాయలు తీసుకున్నారు. ఏం చేస్తాం అట్లా. ఇప్పటికీ 5.5 లక్షల మంది అప్లై చేసుకున్నారు గ్రూప్ 2, 3కి. వాటిని క్యాన్సిల్ చేస్తే ఇబ్బందులు ఏర్పడతాయని ఇప్పటికే మెగా డిఎస్సి వేశామని జీవో 46పై న్యాయ సలహా తీసుకొని ముందుకెళ్తామని చెప్పారు. ముగిసిన డిఎస్సి దరఖాస్తు గడువు జూలై 17 నుంచి 31 వరకు పరీక్షలు. రోజువారీ షెడ్యూల్ని ప్రకటించిన విద్యాశాఖ ఫిబ్రవరి 29న 11,062 పోస్టులకు జారీ చేసిన నోటిఫికేషన్. మరి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు కానీ మరి ఎప్పుడు డైలీ షెడ్యూల్ అయితే ఇవ్వలే. డిఎస్సికి మొత్తానికి 2,79,000 దరఖాస్తులు వచ్చినాయి. ముగిసిన దరఖాస్తు గడువు. డైలీ షెడ్యూల్ ఎంత తొందరగా ఇస్తే అంత మంచిది. ఇగో అభ్యర్థులు ఇతర వివరాలకు ఈ వెబ్సైట్లో చూడవచ్చు. స్కూల్ ఎడ్ తెలంగాణ gov.inలో ఎయిడెడ్ పోస్టును భర్తీ చేసేది ఎవరు అని ఇచ్చారు. తానే ప్రభుత్వంలో వ్యవహరిస్తున్న సురేష్ కుమార్ ఏపీ నుంచి విద్యాశాఖ మంత్రి లోకేష్కు తెలియకుండానే ఎయిడెడ్ టీచర్ల పోస్టుల భర్తీకి ఆదేశాలు. ఒక్కో పోస్టుకు 40 లక్షల వసూలు. అరే ఇంకానైనా బుద్ధి తెచ్చుకోరా నాయన, ఇంకా మేము అట్లనే ఉంటాము అంటే ఏమది? గవర్నమెంట్ నుంచి అది చేయాలి. లక్షల్లో వసూలు, అందరికీ వాటాలు, ఎంపిక విధానం పకడ్బందీ వ్యవస్థ ఉండాలి. మరి ఎంపిక విధానం ఎట్టిది అంటే టెట్ అర్హత. ఎయిడెడ్ పోస్టుల భర్తీకి 5 సభ్యుల కమిటీ ఉంటుంది. ఆయా పాఠశాల కరస్పాండెంట్, ప్రధాన ఉపాధ్యాయుడు, విద్యాశాఖ తరఫున డిప్యూటీ డిఈఓ స్థాయికి తగ్గకుండా ఒక అధికారి, 2 సబ్జెక్టు నిపుణులతో కమిటీ ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీకి ప్రభుత్వ నామినీ కన్వీనర్గా వ్యవహరిస్తారు. మరి టెట్ అర్హత ఉన్న మెరిట్కి ప్రాధాన్యం లేదు. అర్హత సాధిస్తే సరిపోతుంది. ఈ ప్రశ్నపత్రం రూపకల్పనలోనే అక్రమాలకు నిలయంగా మారుతుంది. రాత పరీక్షకు 95 మార్కులు, ఇంటర్వ్యూకు 5 మార్కులు ఇస్తున్నారు. ఎంపిక ప్రక్రియ పూర్తయ్యాక హెచ్జిటి టీచర్ల దస్తరానికి డిఈఓ, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఆర్జేడీ నుంచి అనుమతి తీసుకోవాలి. ఇది పూర్తయితే ఎంపికైన వారికి ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తుంది. పైగా ఇక్కడ అప్రెంటిస్ విధానం కూడా లేదు, నేరుగా స్కేల్ ఇస్తారు. పకడ్బందీ వ్యవస్థ ఉండాలి అని చెప్తున్నారు. మరి ఏమైంది ఇక వెళ్ళాలి. ఏపీ నిట్ ప్లేస్మెంట్స్ హిట్. 480 సీట్ల భర్తీ. మంచి బయట లే ఆఫ్లు ఉన్న దిగ్గజ కంపెనీల్లో ఆఫర్లు. సరాసరి వేతనం సంవత్సరానికి 7.15 lakhs. 2 విద్యార్థులకు అత్యధికంగా 44.1 lakhs ప్యాకేజీ. చాలా సంతోషం. పార్ట్ టైం బీటెక్కి జేఎన్టీయూ పచ్చజెండా. వర్కింగ్ ప్రొఫెషనల్స్కి విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాలు. బీటెక్ ఈవినింగ్ కాలేజ్ ఏఐసిటి నుంచి పర్మిషన్ దొరికింది. దీంట్లో ఏమేమి ఉన్నాయంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పార్ట్, దీంతోపాటు మెకానికల్, మెటలర్జికల్ ఇంజనీరింగ్ కోర్సులో పార్ట్ టైం బీటెక్ ప్రవేశాల నిమిత్తం యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్ ప్రతిపాదనలు పంపగా జేఎన్టీయూ వీసీ బుర్రా వెంకటేశం ఆమోదం తెలిపారు. ఈ అకాడమిక్ ఇయర్ నుంచే ఇవి ఉంటాయి. మొత్తం ఒక కోర్సులో గరిష్టంగా 30 సీట్ల చొప్పున అనుమతించడంతో మొత్తం 3 కోర్సులు 90 మంది డిప్లొమా హోల్డర్లు నేరుగా బీటెక్ సెకండ్ ఇయర్లో అడ్మిషన్ తీసుకునే అవకాశం ఏర్పడుతుంది. పార్ట్ టైం బీటెక్ ప్రవేశం కోసం వర్కింగ్ ప్రొఫెషనల్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో కనీసం 7 ఏడాది పనిచేసిన అనుభవం ఉండాలి. దీంతోపాటు 3 ఏళ్ల డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ వొకేషనల్ కోర్సులతో పాటు 3 ఏళ్ల బీఎస్సీ కోర్సులు పూర్తి చేసిన వారు కూడా అర్హులు. కనీసం 45% మార్క్స్ తోటి కంప్లీట్ చేసి ఉండాలి. లేటరల్ ఎంట్రీ ద్వారా రెగ్యులర్ బీటెక్ మాదిరిగానే పార్ట్ టైం బీటెక్ కూడా ఉంటుంది. బ్లెండెడ్ విధానంలో బోధన ఉంటుంది. వర్కింగ్ ప్రొఫెషనల్స్కి బీటెక్ ప్రోగ్రాంలు పార్ట్ టైం మాదిరిగా కాకుండా బ్లెండెడ్ విధానంలో నిర్వహించాలని యోచిస్తున్నాం. ఆచార్యులకు, ప్రొఫెషనల్స్కు ఇది అనువైన సమయాల్లో ఆయా కోర్సుల బోధన ఉండేలా ప్రణాళిక వేస్తున్నామని చెప్తున్నారు. 60% సిలబస్ను ఆఫ్లైన్, ఆన్లైన్, 40% సిలబస్ను మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ మ్యూస్ ద్వారా పూర్తి చేయనున్నారు. ఇవి ఈ రోజుకు సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.